గబ్బునాయాళ్ళు. వాస్తు బాలేదని ప్రభుత్వ ఆస్తులు కూలగొట్టే నేతల చేతికి చిక్కిన దేశమా? భరించు ఈ పిచ్చిపట్టిన బచ్చాగాళ్ళని. దురాచారాలకు సాంప్రదాయాలనే రంగు పూసి నెత్తిన పెట్టుకు తిరిగే ఈ అవివేకుల్ని, కద్దరు చొక్కాల్లో చర్మాన్ని దాచుకు తిరుగుతున్న ఈ వన్య మృగాల్ని. నీకు తెలియదే నా పిచ్చి తల్లి, నీ పిల్లలకు న్యాయం చేసే న్యాయదేవతకు పక్షపాతం ఉండకూడదని నువ్వు ఆమె కళ్ళకు గంతలు కట్టావు. ఆమెకు కనులింకా ఉన్నాయనుకున్నావా? ఆ గంతల కింద దాగిన కళ్ళనెప్పుడో స్మగ్లింగ్ చేశారు ఈ కసాయి నాయాళ్ళు. సొత్తున్నోళ్లకు భజనలు చేసే చెంచా నాయాళ్ళు మర్డర్లు చేస్తారు, చచ్చినోళ్లను అమరులంటారు, వారి మరణం చారిత్రక అవసరం అంటారు. ప్రజల డబ్బులతో యజ్ఞాలు హోమాలు చేసి మా పాపం పటాపంచలైందని చంకలు గుద్దుకుంటారు. శిథిలావస్థకు చేరాయి గాని లేకుంటే రాజుల కోటల్ని శుభ్రం చేసుకుని తల మీద కిరీటాల్ని కూడా పెట్టేసుకోరు ఈ బద్మాష్ నాయాళ్ళు. తప్పుల్ని ఎత్తి చూపితే ఎవరెక్కడా అని ఆజ్ఞలు జారీ చేసి కటకటాలలో వేసేస్తారు. నేను చెబుతున్న మాటల్ని విని వెక్కి వెక్కి ఏడవకే నా తల్లి. నీ కన్నీళ్లను ప్లాస్టిక్ బాటిళ్లలో నింపి వీటిని తాగితే వృద్ధాప్యం రాదని ప్రచారం చేయించి అమ్మేయగలరు ఈ బాడకవు నాయాళ్ళు. నేనేం చేయగలను తల్లి? ఇలా నా కలంతో నిశ్శబ్దంగా గర్జించడం తప్ప, అసహాయంతో ఆక్రోశించడం తప్ప, మరణించేదాకా మార్పును ఆశించడం తప్ప.